వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేరళలో మోదీ పినరాయిపై రేవంత్ ఘాటు విమర్శలు. ఎల్ఈఎఫ్ ఓటు మోదీకి మద్దతు అన్న సీఎం వ్యాఖ్య. మతతత్వ శక్తులను తిరస్కరించాలన్న పిలుపు. కాంగ్రెస్ కే ప్రత్యామ్నాయమన్న రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలకు యోగా చేయాలని సీఎం చంద్రబాబు సూచన. ఒత్తిడి తగ్గించేందుకు రోజు యోగా చేయాలన్న సూచన. మానసిక ప్రశాంతత అవసరమన్న సీఎం వ్యాఖ్య. ఆరోగ్యంగా ఉండాలని ప్రజాప్రతినిధులకు సూచన. అమరావతికి మద్దతు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్థిర రాజధాని అవసరమన్న కేంద్ర వ్యాఖ్య. అభివృద్ధికి అమరావతి కీలకమన్న అభిప్రాయం. కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందన్న హామీ. జాబ్ క్యాలెండర్ ఎక్కడని కవిత ప్రభుత్వంపై ఫైర్. జీవో 4తో నియామకాల్లో అవకతవకలంటూ ఆరోపణ. 2 లక్షల ఉద్యోగాల హామీపై కవిత ప్రశ్నలు. నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న తెలంగాణ జాగృతి. జగన్ పై ఊసరు వెళ్లి వ్యాఖ్యలతో నిమ్మల రామనాయుడు ఫైర్. రాజధాని విషయంలో జగన్ వైఖరిపై విమర్శలు. 3 రాజధానులతో ప్రజలను మోసమన్న ఆరోపణ. అమరావతి రాష్ట్రానికి మేలు అన్న మంత్రి. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పినరయి విజయన్, ప్రధాని మోదీ ఇద్దరు బాయి బాయి అంటూ ఒకరికొకరు సహకరిస్తున్నారని ఆరోపించారు. పినరయికి వేసే ఓటు ఢిల్లీలో మోదీకి చేరుతుందని వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలు విద్యావంతులని, మతతత్వ శక్తులను ఎప్పుడూ అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో మార్పు అవసరమని పేర్కొన్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలని కోరారు. Honesty leader from Kerala. And you people are hard-working people. You people are educated people. You people are made Middle East as a developed countries. Today, we have to think. We have to take a decision of Kerala future. All these 10 years, Pinarayi Vijayan is sitting in Thiruvananthapuram. His elder brother Narendra Modi is sitting in Delhi. These Modi brothers have ruined Kerala state. Because of these two persons, Kerala is facing many problems. Today, we have to teach a lesson to Modi brothers. Today, I wanted to appeal Kerala people, if you are going to vote LDF or Pinarayi Vijayan, the vote is going to reach Narendra Modi in Delhi. It is nothing but Pinarayi Vijayan is nothing but Narendra Modi, shadow Narendra Modi brother. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people. Kerala people are educated people. They have never allowed communal people into Kerala. ఎమ్మెల్యే బాత్రూమ్ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. పరిస్థితులపై స్పందిస్తూ ఎమ్మెల్యేలు అధికారులకు యోగా చేయాలని సూచించారు. టెన్షన్ ఎక్కువైతే రోజుకి 20 నిమిషాలు యోగా చేయాలని అన్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరమని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. పనుల్లో సమతుల్యత అవసరమని పేర్కొన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మానసిక ప్రశాంతత అవసరమని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మైండ్ కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా, మెడిటేషన్ ప్రాణాయామం పెట్టిస్తాం. మనం అందరం బతికేది ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కానీ టెన్షన్లో ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం కాదు. తొందరలోనే సంజీవని ఒక గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి జగన్ పై విమర్శలు గుప్పించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చి ప్రజలను ఆందోళనకు గురి చేశారని అన్నారు. అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.
ప్రజలకు న్యాయం చేయాలంటే స్థిర రాజధాని అవసరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రం వెనుకబడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టిన తర్వాత అమరావతి మన రాజధాని, దాన్ని కదిలించడం ఎవరి తరం కాదని తెలియజేస్తూ గడిచినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని చెప్పి 3 ముక్కలాట ఆడి ఈ రాష్ట్ర ప్రజలని అయోమయానికి గురి చేయడంతో పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఉంచి మన పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టడం జరిగింది. మరలా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతియే రాజధాని, ఈ యొక్క అమరావతిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేటువంటి తలంపుతో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేయడం ద్వారా రాజధాని అమరావతిని పూర్తి స్థాయిలో గుర్తించడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని విషయంలో జగన్ వైఖరిని ఊసరవిల్లితో పోల్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆరోపించారు. 3 రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఒక్క ఇటుక కూడా వేయకుండా కాలం గడిపారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారని అన్నారు. ప్రజలకు స్పష్టమైన దిశ చూపలేకపోయారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధి రాష్ట్రానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని అంగీకరిస్తున్నాను, రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలని సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడాడు ఆ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి. నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాం. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పాడు. మళ్ళీ ఆ రోజు కూడా మంత్రులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా చేసిన వాళ్ళు అంతకుముందు ప్రతిపక్షంలో వైసీపీ నాయకులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మగవాడు, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదని. అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక్క ఇటుక ముక్క పెట్టాడని అంటే ఎక్కడ కూడా ఒక ఇటు ముక్క కూడా పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ప్రజలందరూ కూడా 94% స్ట్రైక్ రేట్తో ఈవేళ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధానిగా శాసనసభ తీర్మానమే కాదు, ఈవేళ పార్లమెంటులో సైతం తీర్మానం చేసుకుని ఈవేళ గెజిట్ నోటిఫికేషన్ వస్తూ ఉంటే దాన్ని కూడా ఆస్వాదించలేనిటువంటి స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండడం చాలా చాలా దురదృష్టకరం. లోక్సభలో అమరావతి రాజధాని బిల్లుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు. విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ కు స్థిర రాజధాని లేకపోవడం ఆందోళనకరమన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి సాధించాలని సూచించారు. అమరావతి అభివృద్ధి దేశానికి కీలకమని తెలిపారు. భవిష్యత్తులో ఇది అభివృద్ధి చెందిన నగరంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రైబల్ యూనివర్సిటీ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కండగా నిలబడింది. నేను తెలంగాణ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి ఏర్పాటుకు మనస్ఫూర్తిగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ సమస్యలను వ్యక్తం చేశారు. తమకు ఇవ్వాల్సిన తులం బంగారం గురించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నిలదీశారు. అల్లులు బంగారం ఎక్కడా అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన తలసాని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే అసంతృప్తి పెరుగుతుందని హెచ్చరించారు. అప్పుడేమో ఇస్తామన్నారు, ఇప్పుడు ఇస్తలేరు. మరి ఏం చేయాలి నేనే చెప్పాలి. అల్లుడు అడుగుతున్నట్ట, అల్లుడికి చెప్పినట్ట. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చాలా మంది బంగారం అడుగుతారు. నేను కూడా మైక్లు విన్నారు.
ఇంకెప్పుడు వస్తుంది సార్? 2.5 సంవత్సరాలు అవుతుంది, మా బంగారం కావాలి కదా. దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాబోయే 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా దేశీయ ధరలను పెంచలేదని పేర్కొంది. ఏప్రిల్ 2022 నుంచి ధరలు పెరగలేదని గుర్తు చేసింది. మార్చి 2024లో ₹2 తగ్గించామని తెలిపింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. పెట్రోల్ బంకుల వద్ద గుమికూడ వద్దని విజ్ఞప్తి చేసింది. సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చింది. 2 महीने पहले जो ब्रेंट $70 पर बैरल की रेंज में चल रहा था वो आज $100 के ऊपर पहुंच चुका है। इसके बावजूद घरेलू उपभोक्ताओं के लिए पेट्रोल डीजल की दरों में कोई वृद्धि नहीं की गई है। 6 अप्रैल 2022 से पेट्रोल और डीजल का दाम नहीं बढ़ाया गया है और मार्च 2024 में पेट्रोल और डीजल का दाम ₹2 कम किया गया था, जो अभी भी बरकरार है। घरेलू उपभोक्ताओं को इंटरनेशनल जो वॉलिटिलिटी है प्राइसेस में, उससे बचाने के लिए आप जानते हैं भारत सरकार ने एक्साइज ड्यूटी को कम किया ताकि घरेलू उपभोक्ताओं को बचाया जा सके और प्राइस में कोई भी वृद्धि न हो। इस सब के बावजूद प्राइस वही मेंटेन है और इसके फलस्वरूप हमारी ऑयल मार्केटिंग कंपनीज को पेट्रोल और डीजल दोनों पर अंडर रिकवरी भी है। इसके साथ ही साथ आप जानते हैं कि घरेलू बाजार में एटीएफ और डीजल की उपलब्धता सुनिश्चित कराने के लिए भारत सरकार ने एक्सपोर्ट लेवी भी लगाई है। इसलिए मैं ये आप सभी के माध्यम से कहना चाहूँगी कि हमारे पास पर्याप्त पेट्रोल और डीजल की क्वांटिटीज़ उपलब्ध हैं और मैं सभी देशवासियों से विनम्र निवेदन करना चाहूँगी कि इसके चलते कृपया पैनिक बाइंग से बचें। వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. గత 12 ఏళ్లుగా చంద్రబాబు ఈ ప్రాంతంలో నిజంగా నివసించారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుటుంబం హైదరాబాద్ లోనే ఉండేదని అన్నారు. షటిల్ సర్వీస్ లాగా వచ్చి వెళ్లేవారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజలతో నిజమైన అనుబంధం లేకుండా నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే నేలపై ఉండాలని సూచించారు. మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టామని అడుగుతాను. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. రెండు 2019 వరకు హైదరాబాదుకు షటిల్ సర్వీస్ 2019 వరకు కూడా ఒక పక్క ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపున హైదరాబాదుకు షటిల్ సర్వీస్. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాదే. ఇప్పుడు కూడా వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. అది ఈయన పవన్ కళ్యాణ్ ఈయన కొడుకు అయితే అది కూడా వారానికి 4 రోజులు ఉంటే గొప్ప సంగతి. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విమానం, షటిల్ సర్వీస్, ఇవన్నీ వాస్తవాన్ని నేను చెప్పేటివి. ఏదైనా కానీ దుమ్మెత్తిపోయాలా అసెంబ్లీ అన్నది, అసెంబ్లీలో దుమ్మెత్తిపోయాలి అనే ఒక ఆరాటంతో మమ్మల్ని తిడతారు తప్ప మేము అడిగే ప్రతి ప్రశ్న వాస్తవంగా లోతైన ప్రశ్నలు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో నిరసన తెలిపారు. ఈ బిల్లు మైనార్టీ సంస్థల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగమని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను భంగం కలిగిస్తోందని అన్నారు. ఈ సవరణను సభలో గట్టిగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండియా బ్లాక్ కూటమి నాయకులము అన్ని పార్టీల వారం కూడా ఈరోజు ఎఫ్సిఆర్ఏ బిల్ ని ఇంకా తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ యొక్క ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎఫ్సిఆర్ఏ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయకుండా చూడాల్సిందిగా, ఎందుకంటే దీనివల్ల ఎన్నో ఎన్జిఓ సంస్థలు ఈరోజు మైనార్టీలకు సంబంధించిన ఎన్జిఓ సంస్థల మీద వేటు వేయాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు పోతుంది. ఎట్లా అడ్డుకుంటారు మీరు? డెఫినెట్ గా దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం. హౌస్ లో ఆ బిల్ ని ఈ రోజు మకర్ ద్వార్ దగ్గర చేసినాం. డెఫినెట్ గా స్పీకర్ గారు టైం తీసుకొని ఈ బిల్లులో పెట్టిన అంశాల మీద చర్చ చేస్తాం. చర్చ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనార్టీ సోదరులకు ఈ దేశంలో అన్యాయం కాకుండా ఏదైతే ఆర్ఎస్ఎస్ అజెండా ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్ లో ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలని చూస్తూ దాన్ని మేము తప్పుగా చూస్తున్నాం. వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిగ్రీ కాలేజీ నియామకాలలో జీవో 4ను కాంగ్రెస్ కార్యకర్తలకు అనుకూలంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పారదర్శక నియామకాలు జరగాలంటే వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తులో ఆటలాడొద్దని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగ ప్రక్రియలను వేగవంతం చేయాలి. బలైపోతున్నారు, వీరి గురించి మాట్లాడాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం అన్యాయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు నిన్న మొన్నటిదాకా ఒక 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామన్నారు. ఇప్పుడు అవి కూడా వీక్కపోతారట. పంచాయతీ సెక్రటరీ అందరూ ఊర్లలోకి పోయి ఎవరెవరు మరి ఐటీ కట్టినరు అని చెప్పి దానికోసం కూడా ఎంక్వైరీలు మొదలు పెట్టిరట. ఆల్రెడీ చిరుద్యోగులకు ఎవరికి ఇవ్వరు, అంగన్వాడికి ఇయ్యరు, ఆశాకి ఇయ్యరు. వాళ్ళు ఎంత చిన్న ఉద్యోగులైనా వాళ్ళకి రేషన్ కార్డులు ఉండవు. గల్ఫ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకు వీకేస్తున్నారు రేషన్ కార్డులు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో ప్రైవేట్లో బట్టల దుకాణంలో అన్నో ఎన్నో 10-15 వేలకు జీతం చేసుకునేటోళ్ళ వాళ్ళ రేషన్ కార్డులు కూడా పీకేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి వచ్చిండ్రు. ఇప్పుడున్నటువంటి 1,10,00,000 రేషన్ కార్డులలో దాదాపు ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది బియ్యం తీసుకుంటా ఉన్నారు. మీరు కొత్తగా 5 లక్షలు ఇచ్చినామని చెప్తారు. ఇప్పుడు ఇచ్చి 5 లక్షలు ఇచ్చినట్టే కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో గుంజుకున్నట్టు 10-15 లక్షలు తీసేసేటటువంటి ప్రణాళిక మీరు పెట్టుకొని గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఆ సర్వే తక్షణం ఆపాలి. చిరు ఉద్యోగి అనేవాడు ప్రైవేట్లో చేసినా ప్రభుత్వంలో చేసినా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే 6 కిలోల బియ్యం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి పైశాచికమైనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేయకూడదని, రేషన్ కార్డుల మీద మీరు ఏదైతే ఐటీని అప్లై చేసే పని చేస్తా ఉన్నారో అది చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మళ్ళొక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. సభను బూతుల వేదికగా మార్చారని ఆరోపించారు. హరీష్ రావుపై బాడీ షేవింగ్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. విప్ ఆది శ్రీనివాస్ తీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సభలో చర్చల స్థాయి దిగజారడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రతిపక్షాన్ని గౌరవించేలా వ్యవహరించాలని సూచించారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని కోరారు. కొత్తగా మీరు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేసిండ్రు దాని వివరాలని అడిగితే ఆయన మినిస్టర్ గారు చెప్పిన ఆన్సర్, ఏ టోటల్ నంబర్ ఆఫ్ 257 of works covering a length of 746 kilometers of new roads were sanctioned under plan, and a total number of 147 works having a length of 324 kilometers of new roads under non-plan were sanctioned from 7th December 2023 to till date. డిసెంబర్ 23వ సంవత్సరం నుంచి ఈ రోజు దాకా మొత్తం శాంక్షన్ చేసింది ఎంత అంటే వాళ్ళు మొత్తం 524 వర్కులు, ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 2070 కిలోమీటర్లు, ప్లాను నాన్ ప్లాన్ కొత్త వర్కులు రిన్వల్స్ అన్ని కలిపి వాళ్ళు శాంక్షన్ చేసింది. 524 వర్కులకు గాను ఎన్ని కంప్లీట్ అయినాయని అడిగిండు ఆయన వేముల వీరేశం గారు. ఇంకో క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ శాంక్షన్ రోడ్స్ కంప్లీటెడ్ అని అడిగిండు. దాంట్లో ఈయన మళ్ళా క్వశ్చన్లో చెప్పిండు 10 number of sanctioned works having a length of 68 kilometers were completed. 10 numbers ఎంతలో 257లో 10 వర్కులు. And in addition 165 kilometers length is completed in ongoing works under plan. And 39 number of sanctioned works having length of 44 kilometers were completed, and in addition to 20 kilometers length is completed in ongoing works under non-plan. అంటే మొత్తం 524 పనులలో ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 49 వర్కులు కంప్లీట్ అయినాయి అంటున్నాడు. 524 వర్క్స్లలో 49 వర్కులు కంప్లీట్ అయినాయని ఆయన్నే ఇచ్చిన సమాధానం అసెంబ్లీలో. 9% ఆయన కంప్లీట్ చేసిన వర్కులు 9% వస్తున్నది లెక్కేస్తే. మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో, 1 సంవత్సరం కాదు, మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు శాంక్షన్ చేసిన
పనులకు కంప్లీట్ చేసింది 9%. పోనీ కిలోమీటర్స్ చూద్దామా? కిలోమీటర్స్ ఏమన్నారు? ఇప్పుడు ఇంతకుముందు చదివినా కదా, 68 కిలోమీటర్లేమో ప్లాన్లో, 44 కిలోమీటర్లు నాన్ ప్లాన్లో, అంటే 112 కిలోమీటర్లు. ఎంత వర్క్స్లో 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే 112 కిలోమీటర్లు కంప్లీట్ చేసినామని ఆయన్నే చెప్పింది. అది ఎంత? 5% కిలోమీటర్ల లెక్క తీసుకుంటే. అది 2.5 సంవత్సరాలలో. సంవత్సరంకు తీసుకుంటే 2.5%. 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే కొత్తవి 112 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. 5%. అవి కంప్లీట్ చేయాలంటేనే ఇంక 20 ఏళ్ళు కావాలి ఇళ్ళకి లెక్కక. మరి అంతే కదా? ఇదే పద్ధతి నమ్మకి ఇట్లా మీరు పైసలు రిలీజ్ చేయకుండా సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాం అంతకంటే కాదు అంటే 20 సంవత్సరాలు పడుతుంది మీరు ఇప్పుడు శాంక్షన్ చేసిన వర్క్స్ కంప్లీట్ చేయడానికి. పోనీ దీంట్లో పాతవి కూడా కొన్ని చేసినామన్నారు. అవి ఎన్ని చేసిర్రు? పాతవి సేమ్ 300 కిలోమీటర్లు వేసుకుందాం. పాతవి కొత్తవి కలిపి వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల పని చేసారు అంటే 300 కిలోమీటర్లు పని చేసారు మొత్తం రాష్ట్రంలో. అంటే 300 కిలోమీటర్లు అంటే ఏంది? మన నియోజకవర్గాలు 100 ఉంటాయి, 19 అర్బన్ తీసేస్తే. అంటే కిలోమీటర్ ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్గా 3 కిలోమీటర్ల పని చేసిర్రు వీళ్ళు. అది రిన్వల్స్, కొత్తవి, వైడనింగ్స్ అన్ని కలిపి 2.5 సంవత్సరాల కాలంలో 3 కిలోమీటర్ల పని. అంటే ఒక సంవత్సరంకు తీసుకుంటే 1 కిలోమీటర్ పని చేసిర్రు R&Bలో. ఇగో ఇది నేను చెప్పింది కాదు, ఇది ఆయన చెప్పింది, R&B మంత్రి గారు చెప్పింది. దయచేసి ఫోటో తీసుకోండి, మీ అందరు కూడా పంపిస్తాయి. నేను R&B మంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లో వాస్తవం కూడా అదే. అందుకే రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు గుంతలు ఉంటున్నాయి. ఎందుకుంటున్నాయంటే ఇది రీజన్. బీఆర్ఎస్ నేత చిరువర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వేముల వీరేశం అక్రమ పట్టాలు, ఇసుక దందాలపై ఆరోపణలు చేశారు. ఆయన బినామీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులు, రైతులను వంచిందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ కాళేశ్వరంలో ఒక భాగం అని చెప్పేసి ఆయన వచ్చి అటు హరీష్ రావు అని తిడతాడు, ఇటు కాళేశ్వరాన్ని తిడతాడు. సిగ్గని పీదా కొద్దిగన్నా లోపలేం ఉండదా వీళ్ళకి? నాకు అర్థం కాదు. రోజు పొద్దున్న లేచి బూతులు ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ ఒకటి. ఈయనదో అందగాడు హరీష్ రావు గురించి బాడీ షేమింగ్ చేస్తాడు. అరే మేము అన్నికి రాదా మీ గురించి? అదేనా మీ పద్ధతి? హరీష్ రావు గారి గురించి బాడీ షేమింగ్ చేస్తా ఉన్నాడు ఈ మధ్య. అయినా ఎప్పుడు చూసినా అయినా ఆదిశీను మేము మాత్రం ఎప్పుడైనా మాట్లాడలేదు. దయచేసి ఆదిశీనుడు గారు కానీ ఐలయ్య గారు కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఐలయ్య గారి కాన్స్టిట్యూన్సీలో కూడా మన గంధమల్ల ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? కాళేశ్వరం కాదా? అరే ముర్షిదాబాద్ లో జరిగిన సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకంటూ నాయకత్వం ఉన్న సమాజమే నిజమైన అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ప్రస్తుతం ముస్లింలను కేవలం ఓటింగ్ మెషిన్లుగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. తమ హక్కుల కోసం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా బలపడితేనే గొంతు వినిపిస్తుందని తెలిపారు. సమాజం అభివృద్ధి కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ ఓటు శక్తిని గుర్తించాలని కోరారు. और हम पूरा यकीन के साथ कह सकते हैं कि इंशाअल्लाह ताला अब की बार बंगाल का मुस्लिम अक़लियत एक तब्दीली लेकर आएगा। और हम यहाँ पर आपके दरमियान में इसलिए आए हैं कि आपको नेता बनाया जाए, आपको लीडर बनाया जाए, ताकि आप अपने मुक़द्दर के फैसले कर सकें। मेरे अजीज दोस्तों और बुजुर्गों, भारत की राजनीति की हकीकत यही है कि जिस समाज के पास उसका नेता होगा, उसी का विकास होगा, उसी का डेवलपमेंट होगा। बंगाल में बरसों से हमने कभी कांग्रेस को वोट दिया, मुस्लिम अक़लियत ने, कभी हमने लेफ्ट पार्टीज को वोट दिया, कम्युनिस्ट पार्टीज को वोट दिया, और पिछले 15 साल से हम टीएमसी को अपना वोट दे रहे हैं। मैं आपसे सिर्फ एक बात कहने के लिए आया हूं कि आप आराम से इस बात को सोचिए कि हमारे बुजुर्गों ने कांग्रेस को वोट दिया तो क्या हमारा कोई फायदा हुआ? क्या हमारे बच्चों को नौकरी मिली? क्या यहाँ से मुर्शिदाबाद से पलायन खत्म हुआ? फिर हमने लेफ्ट पार्टीज का साथ दिया। बताइए बंगाल के मुस्लिम माइनॉरिटी का क्या फायदा हुआ? क्या हमारे जिंदगी के हालात बदल गए? क्या हमको गवर्नमेंट में नौकरी मिली? नहीं मिला। फिर आपने टीएमसी को वोट दिया 15 साल से। बताइए टीएमसी ने जमीन पर ऐसी कौन सी तब्दीली पैदा की
जिससे मुस्लिम अक़लियत को फायदा हो सके। आज आप देख रहे हैं कि हमारे पास लीडरशिप नहीं है, हम सिर्फ वोट डालने वाली एक मशीन हमको बना दिया गया, हम दूसरों को वोट डालते आए हैं। आज ओवैसी आपके दरमियान में आकर आपसे अपील कर रहा है कि आप 50 साल से दूसरों को वोट देते आए, अब की बार आपको हुमायूं कबीर को वोट देकर अपने भाई को, अपने बेटे को कामयाब करना है। याद रखिए, लीडरशिप आपकी होगी तो आवाज भी आपकी उठाई जाएगी। అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. 100 కోట్ల మైనింగ్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేది లేదన్నారు. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. నాగేందర్ నువ్వు కూసో, వీళ్ళిద్దరు పోటీ పడుతురు, కూసో నువ్వు కూసో అని ఈయన వెనక నుంచి లేస్తాడు. లేచి ఈయన తను మాట్లాడి ఆయనకి అన్నం పెట్టిన కేసీఆర్ గారి గురించి, కడియం శ్రీహరి గారికి కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండండి? ఆయన తీసుకొచ్చిండు, ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఇంకా ఏం చేస్తానండి మంచిగానేటనా? ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్లో రాజయ్య గారు ఉంటే తనని తీసేసి మరీ టికెట్ ఇచ్చిండు. వారి బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిన తర్వాత ఈయన మోసం చేసి అమ్ముడు పోయిండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి. సరే పోయిన తర్వాత నేను ఒక్కటే అడుగుతున్నా, నేను ఒక్కరిని అడిగింది కాదు ఆ రోజు, మొత్తము బీఆర్ఎస్ పార్టీలో